అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా మోస్ట్ హైప్డ్ మూవీ, మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదేదో జరిగింది భయ్య. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా కంప్లీట్ అయ్యగానే ఇక వేరే ఫ్రాంచైజ్ జోలికి పోడు, పుష్ప 3నే తీస్తాడు మా అల్లు అర్జున్ అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆశపడ్డారు. ఎందుకంటే పుష్ప 2 1800 కోట్లు కొట్టిందంటే పుష్ప 3 చూసుకున్నట్టు ఇది ఈజీగా 3000 కోట్లు కొట్టిద్ది. ఒక 3 సంవత్సరాల టైం తీసుకున్నా అది కూడా తీసిపడైతే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కొంతమంది అనుకున్నారు. ఇది ఏం లేదులే, ఫస్ట్ త్రివిక్రమ్తో ఉంది. ఆల్రెడీ నాగవంశి కూడా చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ జోన్ ఉంటుంది. సినిమా హై బడ్జెట్ పెట్టి తీయబోతున్నాం. ఇప్పటిదాకా ఇండియాలోనే ఎవరు టచ్ అయినటువంటి ఒకదాన్ని మేము టచ్ చేస్తామని చెప్పి నాగవంశి గారు ఓవో చెప్పడం, నెక్స్ట్ త్రివిక్రమ్ గారితో ఉంది అని అనుకోవటం, అది ఆగిపోయింది అనమాట. ఏం జరిగింది ఏందో తెలియదు, సడన్గా అట్లే ముందుకు వచ్చిండు. అల్లు అర్జున్తో సినిమా అని చెప్పి అనౌన్స్ చేసిండు, మేకింగ్ వీడియో రిలీజ్ చేసిండు, టైటిల్ రిలీజ్ చేసిండు, హీరోయిన్ కూడా చెప్పేసిండు. ఓరి నీ అమ్మ ఇది ఎక్కడ స్పీడ్ రా మామ, ఈ స్పీడ్ వస్తుంటే ఈజీగా సంవత్సరం కల్లా సినిమాని ముందు పెట్టేటట్టున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికైతే అనిపించింది అనమాట. ఈ సినిమా గురించి లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చి అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమాకి 800 కోట్లు పెడుతున్నారంట. ఓరి దేవుడు, 200 కోట్లు 300 కోట్లు పెట్టే అక్కడ కూర్చోబెట్టిర్రు. 800 కోట్లు అంటే ఇప్పటిదాకా ఇండియాలో అఫీషియల్గా ఎవరు కూడా తెలియజేయాల. వీళ్ళు అఫీషియల్గా తెలియజేసినట్టు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. SSMB 29కి 1000 అన్నారులే కానీ అది ఇంకా మనకు అఫీషియల్గా అయితే బయటకు రాలేదు. రాజమౌళి గారైనా మూవీ టీం అయినా ఏ విధమైనటువంటి ఇది కూడా లేదు. కనీసం అఫీషియల్గా మహేష్ బాబు రాజమౌళి గారు సినిమా తీస్తున్నారు. మహేష్ బాబు గారు రాజమౌళి గారు తీయబోయేటటువంటి సినిమాలో ఈ ప్రియాంక చోప్రా హీరోయిన్ కాస్ట్ ఏ విధంగా ఉంది, సినిమా షూటింగ్ ఆ విధంగా మొదలైందని చెప్పి న్యూస్ అఫీషియల్గా అయితే ఎవరికీ తెలియదు. మనం ఆ వీడియో లీకులు వాటి బట్టి అనుకోవడమే అనమాట. సో అఫీషియల్గా ఏంటంటే ఇప్పటిదాకా ఇండియాలో ఎవడు పెట్టనటువంటి బడ్జెట్ అయితే వీళ్ళు పెడుతున్నారు. 800 కోట్లు అంట. వామ్మ అనిపించింది నాకైతే. ఇదేదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. 800 కోట్లు సినిమాకి బడ్జెట్ పెడితే సినిమా 1400 కోట్ల బిజినెస్ చేయాలి. సినిమా ఈజీగా 2500 కోట్లు వసూలు చేయాలి. ఇవన్నీ జరగాలి అని అంటే ఒక మ్యాజిక్ జరగాలి అనేటటువంటిది రియాలిటీ జరిగిద్ది. ఎందుకంటే ఆడుంది అట్లీ, దాన్ని అయితే తక్కువ అంచనా ఏమాకండి. ఎందుకంటే అట్లీకి మంచి పేరుంది. బాలీవుడ్లో జవాన్తో కూడా మంచి హైప్ అయితే తెచ్చుకుంటూ నెక్స్ట్ సల్మాన్ ఖాన్తో తీస్తామని చెప్పి అనుకున్నాను. కానీ సల్మాన్ ఖాన్ వద్దు, నాకు అల్లు అర్జునే కావాలని చెప్పి ప్రొడ్యూసర్స్తో వాళ్ళతో రిక్వెస్ట్ చేయించి మరి అల్లు అర్జునే తొప్పించింది అనమాట. అండ్ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఇంకా మెయిన్ దీపికా పదుకునే తీసుకున్నారు. దీపికా పదుకునే రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే 50 కోట్లు. అండ్ వచ్చేటటువంటి దాంట్లో 5% తనకి ఇవ్వాలి అనేటటువంటి అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారంట. బాబా ఇంత మట్టికే ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటివి జరగల, ఓన్లీ తనకే జరిగేది. అండ్ మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే 300 కోట్ల నుండి 400 కోట్ల మధ్యలో ఇస్తున్నారంట. ఇది కూడా వేరే లెవెల్. పుష్ప 2 కోసం 300 కోట్లు అయితే తీసుకుంటూ, అండ్ అది కాక వచ్చేటటువంటి లాభాల్లో 10% తనకైతే వస్తాయి. అంటే ఇంకా ప్రొడ్యూసర్కే మిగులుతారు బాబు బుడిద. అండ్ మన అట్లీ చూసుకున్నట్లయితే 65 కోట్లు తీసుకుంటుందంట. ఆల్రెడీ ముంబై షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. రేపు ఆర్ ఎల్లుండి మన ఫస్ట్ షెడ్యూల్ అయితే మొదలైద్ది. మ్యాక్సిమం అక్కడ ఒక 3 నెలలు షూటింగ్ ఉంటుందంట. ఆ తర్వాత భారీ VFX వర్క్ ఉంటుందంట. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఈ విధంగా భారీ ప్లాన్తో ఒక స్క్రిప్ట్ అయితే రాసుకొని అట్లే అయితే రంగంలోకి దిగును అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వెయిట్ చేసి చూడాలి. మరి 800 ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి 300 కోట్లు తీసేయండి, మన దీపికా గిరికి మొత్తానికి ఒక 200, మొత్తం 500 కోట్లు తీసేయండి. అంటే ఓన్లీ సినిమాని నడిపించడానికి ఆల్మోస్ట్ 300 నుండి 400 కోట్లు పెడుతున్నారు. 300 400 కోట్లు ఓన్లీ ఆ ప్రొడక్ట్కే పెడుతున్నారు. అంటే ఇంకా ఆ ప్రొడక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటి దానికోసం కూడా నేనైతే ఇగ్గలే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. వెయిటింగ్ అనమాట. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇంత బడ్జెట్ అంటే బాలీవుడ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే ఉచ్చబోసుకుంటారు. అలాంటిది మరి ఎలా చెప్పి ఒప్పించిండు, అసలు ఇంత బడ్జెట్ పెడదామని చెప్పి ఏ డేర్ చూపించిండు అట్లే అనేటటువంటిది నాకు కూడా అర్థం కానట్టు ముచ్చట. దీని మీద డెఫినెట్లీ మీ కామెంట్ కూడా తెలియజేయండి. నేనైతే ఇగ్గల్లి ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తాను. ఆల్రెడీ కన్నప్ప ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఒక వీడియో చేసి అది కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్.